టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్ అందుకున్న తర్వాత రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు అమెరికా వెస్టిండీస్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో గెలిచిన అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. యువకులకు అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయం అని, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికేందుకు ప్రపంచ కప్ గెలిచిన సందర్భాన్ని మించి మరొకటి ఉండదని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో టెస్టులు, వన్డేలు కొనసాగుతానని వివరించాడు. అయితే 37 ఏళ్ల రోహిత్ శర్మ టీ20లకు గుడ్ బై చెప్పడంపై అతని ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. అతడు ఇంకా కొంతకాలం టీ20లు ఆడాల్సిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మరికొందరైతే రోహిత్ శర్మ వచ్చే ఏడాది అంతర్జాతీయ క్రికెట్ మొత్తానికి గుడ్ బై చెప్పేస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు సైతం చేశారు. దీంతో అతని ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడానికి తాము బాధపడుతుంటే మొత్తానికి గుడ్ బై చెప్పడం ఏంటని కంగారు పడ్డారు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ వెకేషన్ లో ఉన్నాడు. ఇటీవల వింబుల్డన్ 2024 మ్యాచ్లకు సైతం హాజరయ్యాడు. తాజాగా డల్లాస్ లో ఒక కార్యక్రమంలో మాట్లాడిన హిట్ మ్యాన్ తన రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చాడు. తనకు ఆటకు వీడ్కోలు పలకాలనే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమంలో రోహిత్ తన రిటైర్మెంట్ గురించి ప్రశ్న ఎదురైంది. దీంతో మీరు చాలా కాలం పాటు నన్ను టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడడం చూస్తారు అని అతడు వ్యాఖ్యానించాడు. దీంతో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడనే వార్తలకు తెరపడినట్లయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత మాట్లాడిన బీసీసీఐ కార్యదర్శి జై షా రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2025 ఆడనుందని స్పష్టం చేశాడు. తాజాగా రోహిత్ శర్మ చేసిన కామెంట్లను బట్టి చూస్తే అతడు అంతకంటే ఎక్కువ కాలమే భారత్ తరపున ఆడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. రోహిత్ శర్మ కామెంట్లు చూసిన నెటిజన్స్ రోహిత్ బై నువ్వు 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఆడు అని పేర్కొంటున్నారు. మరి కొందరేమో రోహిత్ క్లియర్ గా చెప్పాడుగా వన్డే ప్రపంచ కప్ వరకు ఆడతాడని కామెంట్లు చేస్తున్నారు. థ్యాంక్ యూ రోహిత్ బై అని ఫ్యాన్స్ పేర్కొన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.